పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఆడపడుచుల తరపున ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ బంద్ చేయాలి, ఈ పథకాన్ని ఆపేయాలని కుట్రతోని రేవంత్ రెడ్డి సర్కార్ కోర్టులో దొంగ పిటిషన్ వేయించి కావాలనే దాన్ని కౌంటర్ వేయకుండా కాలయాపన చేస్తుంది. వారు గతంలో చెప్పిండ్రు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని. కేసీఆర్ వేరు, తెలంగాణ వేరు కాదు. కేసీఆర్ గారు ఆనవాళ్ళంటే రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు ఇవన్నీ కూడా లేకుండా చేస్తారు వాళ్ళు. కేసీఆర్ కిట్టు ఏదైతే బ్రహ్మాండంగా ఒక మేనమామ లెక్క కేసీఆర్ ఇచ్చిండో దాన్ని బంద్ చేసిండ్రు. ఒక్కళ్ళకు కూడా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేదింటి ఆడబిడ్డకు పెళ్ళైతే ఒక మేనమామ లెక్క 50,000తో మొదలుపెట్టి 75,000 నుంచి ₹1,00,000 చేస్తే ఎలక్షన్లప్పుడు మాయమాడని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, మేమైతే తులం బంగారం కూడా ఇస్తామని చెప్పాడు. ఎక్కడ వేయండి నీ తులం బంగారం, ఎవరికి పెడుతున్నావు నీ తులం బంగారం అని ఇలా అడుగుతున్నారు ఆడప్రజలు. ఇలా ఆడబిడ్డలు అడుగుతుండ్రు, ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యాప్తంగా అడుగుతుండ్రు తులం బంగారం ఎక్కడ వేయిందని అడుగుతుండ్రు. ఇప్పుడు తీసుకుంటే 2,000, వచ్చే నెల తీసుకుంటే 4,000 పెన్షన్ అన్నావు. పాపం వికలాంగులకు కూడా ఇప్పుడు తీసుకుంటే 4,000, వచ్చే నెల తీసుకుంటే 6,000 అన్నావు. అత్తకే ఎత్తంది పైసలు, కోడలికి ఎత్తలేవు, కోడలు 2,500 అన్నావు. ముసలానికి పెద్దనకే ఎత్తంది, ముసలమ్మకి ఎత్తలేదు, ఇద్దరికి ఇస్తామని చెప్పినావు పెన్షన్. ఇన్ని విధాలుగా అబద్ధాలు ఆది గద్దెనెక్కిన తర్వాత ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నావు. ఉసురు తలుగుతుంది తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తలుగుతుంది రేవంత్ రెడ్డి. నీకు ఇన్ని అబద్ధాలు ఆడినావు. అక్కడున్న సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఆడబిడ్డల్ని మోసం చేసేదానికా మీరు ఇవాళ ప్రభుత్వం ఉన్నది అని తెలంగాణ ప్రజలు ఆడబిడ్డల మీద ప్రశ్నిస్తున్నారు, డిమాండ్ చేస్తున్నాం. మేము ఇవాళ ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్ ఇచ్చడానికి పైసలు లేవు, కానీ అందాల పోటీకి పైసలు ఉన్నాయా? నీ మనవని కోసం ఫుట్బాల్ ఆడడానికి నీకు పైసలు ఉన్నాయా? నీ ఒక్క 100 కోట్ల రూపాయలు నువ్వు ఢిల్లీకి దోసి పెడుతున్నావు. 75 సార్లు ఢిల్లీకి పోయినావు, సంచులు మోస్తున్నావు. అక్కడ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి పైసలు ఇచ్చడానికి పైసలు ఉన్నాయి తప్ప మా ఆడబిడ్డలకు పైసలు ఇచ్చడానికి మాత్రం నీకు చేతులు వస్తలేవా అని ఈ చేతు గుర్తు పార్టీని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా రేపు సెప్టెంబర్ 5వ తారీఖు కౌంటర్ ఖచ్చితంగా వేసి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కనుక కొనసాగించకపోతే ఆడబిడ్డలతో కలిసి, మహిళా శక్తితో కలిసి రేపు రానున్న రోజులలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఖరికి ముఖ్యమంత్రులు కూడా ముట్టడించడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందనే విషయాన్ని కూడా మరొకసారి హెచ్చరిస్తూ వెంటనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వాలి. దాంతో పాటు ఏదైతే మంచిర్యాల నియోజకవర్గంలో 2,500 మందికి కేసీఆర్ ఇచ్చినట్టే ₹1,00,000 ఇచ్చారు, ఆ 2,500 మందికి కూడా తులం బంగారం ఇచ్చుకుంటూ రేపు రానున్న చెక్కులకు కూడా మళ్ళా తులం బంగారం ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మంచిర్యాల నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరఫున కలెక్టర్ ఆఫీస్ ముందు మేమందరం నిరసన ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే మా మహిళల ఓట్లు తీసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి ఈరోజు మహిళలకు ఇత్తనన్న వాగ్దానం నిలుపుకోలేదు. కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. కళ్యాణ లక్ష్మి ఎక్కడ పోయింది, ఎందుకు ఇస్తలేరు? కళ్యాణ లక్ష్మి మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. మీరు గద్దెనెక్కి కూర్చొని చెప్పిన మాటలన్నీ మర్చిపోవడం ఇది పద్ధతి కాదు. షాదీ ముబారక్ అది కూడా రావట్లేదు. కేసీఆర్ గారి కిట్టు ఎందుకు వస్తలేదు? అప్పుడు కేసీఆర్ గారు ఉండగా కేసీఆర్ కిట్టు వచ్చి కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలనుకునేది మటుకు మీది మూర్ఖత్వం. అలాంటి ఆలోచనలు మానేయండి. ఈరోజు మహిళల ఓట్లతో గద్దెలెక్కిళ్ళు మీరు. కాబట్టి తప్పకుండా మహిళల ఆశీస్సులు మీకు ఉండాలంటే మహిళలకు ఇచ్చిన వాగ్దానం మీరు నెరవేర్చుకోవాలి. మీరు తులం బంగారం ఇస్తామని ఆ రోజు గద్దెనెక్కిళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చిళ్ళు. ఏవి 6 గ్యారెంటీలు? మా తులం బంగారం ఎక్కడ పోయింది? 2,500 ఇస్తామన్నారు, అవి ఎక్కడ పోయినాయి? ఇవన్నీ చెప్పి మాయమాటలు చెప్పి కేవలం అత్యధిక మెజార్టీతోని మీరు మహిళల ఓట్లతోని గెలిచి ఈరోజు ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ పోయిళ్ళు మీరు? ఈరోజు మహిళలు కనబడతలేరా? రేపు ఎలక్షన్లో మీరు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మహిళలు మీరు ఓట్లు అడుగుదామని అనుకుంటున్నారు అనేది మేము అడుగుతున్నాము. మాకు జవాబుదారీగా కాంగ్రెస్ పార్టీ ఉండాలి, మా కోరికలు నెరవేర్చాలి. తర్వాత వచ్చేది మట్టుకు 100% బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు మీరు మమ్మల్ని ఎంత అనగ తొక్కుతుందో మీరు ఎంత అనగ తొక్కినా మేము అంతా లేస్తాం.
అనేది మాకు ఉంది. మా కేసీఆర్ గారి అండదండలతో మేమందరం మీరు ఎంత అణగదొక్కినా మేము అణిగేది మట్టుకు లేదు. జై బీఆర్ఎస్ పార్టీ.